హాయ్ అమ్మ. అమ్మకు కథ చెప్తా భాగంలో చెప్తాను. కథ చెప్తాలో భాగంగా మినీ కథల్లో ఈరోజు మరొక కథ చెప్పుకుందాం. అదేమిటంటే, ఒకానొక అడవిలో ఒక బోయేవాడు లేడి అదే జింకను చంపి భుజాన్ని వేసుకొని వెళ్తున్నాడు. జింకను చంపేసి భుజాన్ని వేసుకొని అడవిలో వెళ్ళిపోతున్నాడు. వాడికి ఒక పెద్ద పంది కనిపించింది. ఈ లేడిని ఒకటి పట్టుకొని వెళ్ళకుండా ఏం చేశాడంటే, ఈ లేడిని పందిని రెండింటిని కలిపి పట్టుకొని వెళ్ళిపోతే నాకు వారం 10 రోజులు భోజనానికి సరిపోతుంది, నేను ఈ పందిని కూడా చంపేస్తాననేసి అతని దగ్గర ఉన్న బాణం ఎక్కుపెట్టి దానికి గురిపెట్టి కొట్టాడు. కొట్టగా అది ఏం చేసిందంటే, దానికి బాణం తగిలేసింది. తగిలి ఏం చేసిందంటే పెద్దగా అరుస్తూ పడిపోయి గిలగిల కొట్టుకుంటూ, నన్నే చంపుతావా నువ్వు, నీ పని చెప్తాను చూడని చెప్పేసి ఒక్క ఉదుటిన ఉరికి బోయేవాడిని మీద పడి వాడి మెడ కురికేసి చంపేసింది. ఆ బాధతో బాణం తగిలింది కదా, దెబ్బ తగిలిన బాధతో అది కూడా గిలగిలా కొట్టుకొని చనిపోయి కిందన పడి చనిపోయే సమయంలో ఆ చెట్టు మీద నుంచి ఒక పాము వేలాడుతూ ఉంది. ఈ పడే క్రమంలో ఆ పాము కూడా కింద పడిపోయింది. పంది దాని మీద పడిపోయింది. ఇప్పుడు ఎన్ని చచ్చిపోయాయి? లేడీని బోయేవాడు చంపేశాడు. బోయేవాడు చంపి దాన్ని తీసుకొస్తూ పంది కనిపిస్తే దాన్ని చంపేశాడు. పంది బోయేవాడిని చంపేసింది. ఈ ఎవరో చంపకుండానే పడిపోయిన కారణంగా పాము కూడా చచ్చిపోయింది. పాము పంది కింద పడిపోయి చనిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆ దారి వెంబడి నక్కొచ్చింది. నక్కెప్పుడు జిత్తులు మారిది. కొందరు క్రూయల్ మైండ్గా ఆలోచించే వారిని నక్కతో పోలుస్తారు. ఎందుకంటే చాలా పనికిరాని తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి నక్కకి. అది ఏం చేసిందంటే చాలా దురాశపడింది. దగ్గరకు వచ్చి ఆనందంతో తబ్బిబ్బైపోయి మరి నాకు చాలా అంటే చాలా ఆహారం దొరికేసింది. ఈ ఒక మనిషి, ఒక లేడీ, ఒక పంది, దాని కింద పాము,